అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత కలియుగంలో మానవుడు పాటించాల్సినటువంటి ధర్మాల గురించి చాలా అద్భుతంగా వివరించింది. ఆ ధర్మాలన్నీ కూడా మానవుడు అత్యంత సులువైనటువంటి మార్గంలో వాటిని చేసేటువంటి విధంగా సచ్చరిత మనకు బోధ చేస్తుంది. ప్రతి యుగంలో కూడా మానవుడు పరమార్థాన్ని సంపాదించుకోవడానికి రకరకాలైనటువంటి క్రతువులను చేసేటువంటి వారు. కృతాయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని చెప్పి శాస్త్రం మనకు చెప్తూ ఉంటుంది. కలియుగంలో దాన ధర్మాలు మానవుడు నిత్యకృత్యంగా చేస్తూ ఉండాలి. అయితే ఈ దాన ధర్మాల్లో శ్రేష్టమైనటువంటిది అన్నదానం. ఎందుకంటే అన్నదానము జీవుల యొక్క ఆకలిని తీరుస్తుంది. కాబట్టి కలియుగంలో ఉన్నటువంటి దాన ధర్మాల్లో ప్రధానమైనటువంటిది ఈ అన్నదానం. ఎందుకంటే మధ్యాహ్నం 12 అయిందనుకోండి, మనతో పాటు కలిసి జీవిస్తున్నటువంటి జీవుల్లో కూడా ఆకలి లెగుస్తూ ఉంటుంది. 12 తర్వాత కడుపులో ముద్ద పడకపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలుసు కదా. అదేవిధంగా మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి జీవుల్లో కూడా అదే రకమైనటువంటి ఆకలి ఉంటుంది. వాటి ఆకలి తీర్చడం కూడా మన బాధ్యత అని చెప్పి ఎవరైతే భావిస్తారో వారే కలియుగంలో పరమార్థాన్ని చేరుకుంటారు. ఆకలి ఎంతటి బాధను కలిగిస్తుందంటే, ఒక్క పూట ఆహారం లేకపోతే కడుపులో ఉన్నటువంటి పేగులు నకనకలాడుతూ ఉంటాయి. ఆ విధంగా అనేక జీవులు ఆహారానికి నోచుకోకుండా, కేవలం జీవులు మాత్రమే కాదు, మన తోటి వారు కూడా చాలామందికి సమయానికి ఆహారం దొరకక ఇబ్బంది పడుతుంటే, అటువంటి వారికి ఎవరైతే అన్నదానాన్ని చేస్తారో వారికి కలియుగంలో ఉత్తమ గతులను ప్రాప్తిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. దానినే బాబా మనందరికీ కూడా బోధించారు. అన్ని దానాల్లో కంటే కూడా అన్నదానం శ్రేష్టమైనటువంటిది. ఎవరైనా సరే గుమ్మం దగ్గరకు వచ్చి ఆహారాన్ని కోరితే వారిని నిరాదరించకూడదు. వేదాల్లో కూడా అన్నదాన మహత్యాన్ని చెప్పారు. అందుకనే బాబా లౌకిక రీతిలో వారు ఆచరిస్తూ అన్న సంతర్పణ విషయాన్ని మనకు చాలా అద్భుతంగా ఇక్కడ బోధిస్తారు. అన్నదానం లేనటువంటి దానాలు ఏవి కూడా మనకు శ్రేయస్సునివ్వవు. ఎలా అంటే చంద్రుడు లేని తారవలే, పతకం లేనటువంటి హారం వలె ధనదానం లేదా ఇతర వస్తువులు ఎన్ని దానం చేసినా సరే అవి అన్నదానానికి సరిరావు. అన్నదానం లేకుండా దానం సంపూర్ణం కాదు. షడ్రసాలలో పప్పు ఎంత శ్రేష్టమైందో పుణ్యకార్యాల్లో అన్నదానానికి అంత విశిష్టత ఉంది. ఎవరైనా సరే పుణ్యకార్యం చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు రోగులకు, శక్తిహీనులకు, గుడ్డివారికి, కుంటివారికి మొదట పెట్టిన తర్వాత ఆ తర్వాతనే అతిథులకు మనము కలిసి భోజనం చేయాలని చెప్పి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. అందుకనే బాబా తరచూ కూడా తనపైన ఆధారపడ్డటువంటి అనేక మంది ఫకీర్లకు, ఇతర జీవుల కోసము బాబా స్వయంగా వండేటువంటి వారు, వడ్డించేటువంటి వారు. ఈ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, పరబ్రహ్మయే స్వయంగా అన్నాన్ని వండి వడ్డించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన, సందర్భాలు హేమాడ్ పంత్ చాలా అద్భుతంగా ఇక్కడ రాస్తారు. 38వ అధ్యాయం అంతా కూడా ఎంత శ్రేష్టమైందంటే, ఈ అధ్యాయాన్ని మనం పారాయణ చేసినా, మననం చేసుకున్నా, ఆ రోజు బాబా స్వయంగా వండి వడ్డించినటువంటి ఆహారాన్ని తిన్నటువంటి అనుభూతి మనకు ఈ 38వ అధ్యాయంలో కనిపిస్తుంది. బాబా మసీదు వెలుపల ఒక పెద్ద పొయ్యిని పెట్టి, దానిపైన ఒక పెద్ద పాత్రను పెట్టి, దాని నిండా సరిపోయినటువంటి నీరును పోసి, ఒక్కొక్కప్పుడు తీయనైనటువంటి పరమాన్నాన్ని, మరొకప్పుడు మాంస పులావును వండి పెట్టేటువంటి వారు. తీయటి పరమాన్నం కుతకుతగా ఉడుకుతున్నప్పుడు దాంట్లో గోధుమ పిండిని బిళ్ళలుగా చేసి దాంట్లో వారి చేతితో వేసేటువంటి వారట. ఆ పరమాన్నము మహాద్భుతంగా ఉండేదట.
మరొక సందర్భంలో ఆ పిండిని పలచగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వాటిని ఉడుకుతున్నటువంటి పప్పులో మెల్లమెల్లగా వేసేవారట. బాబాయే స్వయంగా ఆ వంటకు కావలసినటువంటి మసాలాలను రాతి బండ పైన వారే నలిపేటువంటి వారట. అంతేకాదు వారు స్వయంగా అంటే ఏ పదార్థంలో ఎంత మసాలా వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత మోతాదులో కారం వేయాలనేటువంటిది సమపాళ్ళలో ఎంతో ఆచితూచి అందులో వేసేటువంటి వారట. బాబా ఆ విధంగా వేసినటువంటి పదార్థాలు వండుతూ ఉంటే గుమగుమ వాసనలు షిరిడీ అంతా వ్యాప్తించేటివట. అంత కమ్మగా బాబా భోజనాన్ని తయారు చేసేవారు. బాబా వంట చేసినప్పుడు వంట పూర్తయిన తర్వాత మౌలాను పిలిచేటువంటి వారట. మౌలాను పిలిచి శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి విధి విధానాలతో ఆ నైవేద్యాన్ని సమర్పించేటువంటి వారట. ఒకప్పుడు మాంసాన్ని వండాలనుకున్నారనుకోండి, మేకను కొయ్యాలనుకున్నారనుకోండి, మౌలాను పిలిపించి దానికి హలాల్ చేయించి వండించేటువంటి వారు. బాబా సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి పెద్ద తపాలాలలో, జనం తక్కువగా ఉంటే చిన్న తపాలాలలో భోజనము వండేటువంటి వారు. ఆ పాత్రలు ఎలా ఉండేటివంటే ఆ చిన్న పాత్ర 50 మందికి సరిపోయేది, పెద్ద పాత్ర 100 మందికి సరిపోయేటువంటి పాత్ర ఉండేది. ఈ వంట చేయాల్సి వచ్చినప్పుడు కావలసినటువంటి సరుకులను బాబాయే స్వయంగా వర్తకుల దగ్గరికి వెళ్ళి సరుకులను కొనేటువంటి వారు. ఇక్కడ బాబా అరువు అనేటువంటి మాట ఎవరి దగ్గర పెట్టకపోయేటువంటి వారు. బాబా యొక్క చర్యల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మనం సునాయాసంగా అరువు అడుగుతుంటాం, అప్పు పెడుతూ ఉంటాం. బాబా తను అన్న సంతర్పణ చేయదలుచుకుంటే ఏ సేటు వద్ద వారు అరువు పెట్టేటువంటి వారు కాదు, వెంటనే చేతిలో ఉన్నటువంటి డబ్బును చెల్లించేటువంటి వారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కూరగాయలు, ఆకుకూరలు, కొబ్బరి వగైరా వస్తువులన్నింటినీ కూడా పరిశీలించి బాబాయే స్వయంగా పరిశీలించేటువంటి వారట. నాణ్యమైనటువంటి ఉంటే మాత్రమే తీసుకునేటువంటి వారట. ఈరోజు మనం చాలామంది ఎంత శోచనీయమంటే చాలా చోట్ల ఇదే జరుగుతుంది. అన్నదానం అనగానే మనము బీదలకు, బిక్కిలకు, రోగపీడులకు పెట్టాల్సి వస్తే చాలా నాణ్యత లేనటువంటి వస్తువులతో వండుతాం. సాంబార్ జాలే, ఒక పప్పు జాలే, ఏముందిలే ఉన్న కూరగాయలు వేసి వండేద్దామని చెప్పి ఈ భావంతో వండుదాం. అది పరిపూర్ణమైనటువంటి అన్న సంతర్పణ కానే కాదు. మీరు షిరిడీలో స్వరాల సాయి మందిరం తరఫున గురు పౌర్ణమికి అన్న సంతర్పణ చేశాం కదా, ఎన్ని పదార్థాలు పెట్టాం. చక్కటి నెయ్యితో చేసినటువంటి హల్వా, పూరి, ఆలూ సబ్జీ, సాంబార్, బిర్యానీ, వైట్ రైసు, పాపడం. అసలు పెడితే అలా పెట్టాలి అన్న సంతర్పణ అంటే. బాబా కూడా అలానే చేసేటువంటి వారు. అన్న సంతర్పణ అంటే ఏదో తూతూ మంత్రంగా అన్నం ఉడికించి పప్పు చేసి చారు చేసి కాదు. బాబా అన్న సంతర్పణ చేశారంటే అందులో ఖచ్చితంగా పరమాన్నం ఉండాలి, అదేవిధంగా చక్కటి పప్పు ఉండాలి. ఆ పప్పు సాధారణమైనటువంటి పప్పు ఉండకూడదు, పచ్చటి పెసరపప్పు తెచ్చేటువంటి వారట. హేమట్ పంత్ ఇందులో రాస్తారు. పచ్చటి పెసరపప్పు, జీలకర్ర కంటే కూడా సన్ననైనటువంటి బియ్యమట. ప్రతిదీ కూడా నాణ్యతను పరిశీలించి, ఎండు కొబ్బరి ఇచ్చారనుకోండి, సేటు జోకి ఇస్తే తెచ్చేటువంటి వారు కాదట బాబా. ఆ ఎండు కొబ్బరిను చూసి లోపల చూసి ఏదైనా బూజుందా, పచ్చగుందా, నాణ్యంగా ఉందా లేదా అని చెప్పి, నాణ్యత లేకపోతే నిర్మోహమాటంగా తీసి పక్కన పెట్టి ఇంకొకటి ఇవ్వమని చెప్పి బాబా అడిగేవారట. అంటే అన్నదానం విషయంలో ఎంత శ్రద్ధతో ఉండాలనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇటీవల కాలంలో ఇక్కడ మన వరాల సాయి మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక కూరగాయల షాప్ అతను, నేను వేరే గుడికి కూరగాయలు ఇస్తాను సార్, మీకు కూడా కూరగాయలు ఇస్తానన్నారు. సరే అని చెప్పి ఒకరోజు తీసుకొచ్చాడు. తీసుకొస్తే డబ్బులు ఎంత అంటే ఏమీ అవసరం లేదన్నాడు. సరే అని చెప్పి సంచి విప్పి చూస్తే సగం మురిగిపోయినటువంటి టమాటాలు, సగం పురుగు పట్టినటువంటి వంకాయలు, ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. వెంటనే సంచిలోకి ఎత్తి మన వాళ్ళతోటి పంపించేసి వచ్చాను. పంపించేసి వస్తే, ఏం సార్ గుళ్ళో అన్నదానం అంటే ఇంతకంటే మంచిగా పెడతారా? నేను 4-5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను ఇక్కడ వేరే సాయిబాబా గుడికి, వాళ్ళు అవే పెడుతున్నారు కదా, మీకేంది, మీకు డబ్బులు ఎక్కువ అయింది అని అడిగాడు. డబ్బులు ఎక్కువ కాదు, వచ్చేటువంటి వాళ్లకు స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని, నాణ్యమైనటువంటి దాన్ని పెట్టాలనేటువంటిదే మా ఉద్దేశము. మేము పెట్టేది అందరికంటే ఒక పిడికెడు తక్కువ పెట్టొచ్చు, కానీ పెట్టేటువంటి ఆ గుప్పెడు కూడా నాణ్యమైనటువంటిది పెట్టాలనేటువంటిది మా లక్ష్యం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంటే ఎవరికి ఈ విషయాలు తెలుస్తాయి? 38వ అధ్యాయాన్ని ఎవరైతే మనస్సుతో దీన్ని చదువుతారో, మనస్సుకు ఎక్కించుకుంటారో, అసలు అన్నదానం అంటే ఏంటిదనేటువంటి విషయాన్ని అప్పుడు మనకు తెలుస్తుంది. సాక్షాత్తు పరబ్రహ్మ
కిరాణా కొట్టుకు వెళ్ళి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకువచ్చి మసాలాలన్నింటినీ కూడా, ఈరోజు మనం మసాలాలు ఏం చేస్తాం, రెడీమేడ్గా దొరికేటువంటి మసాలాలు, ఇంట్లోకైనా దేనికైనా సరే రెడీమేడ్గా దొరికేటువంటి మసాలాలను వేసుకుంటాం కదా. బాబా అలా చేయలేదు. బాబా స్వయంగా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, పట్ట వీటన్నింటినీ కూడా రాయి మీద వేసి ఆ సన్నికలతోటి బాగా నలిపేటువంటి వారట. అందుకనే బాబా వండేటువంటి ఆ వంటలు గుమగుమలాడిపోయేటివట. అంత జాగ్రత్తగా బాబా తను భోజనం పెట్టదలుచుకుంటే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి వారు. మసీదు చుట్టూ ఉన్నటువంటి వారు బీదా బిక్కి వాళ్ళే కదా, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడక్క తినేటువంటి పకీర్లే కదా, బిచ్చగాళ్ళే కదా, వాళ్ళ కోసం నేను ఎందుకు ఇంత చేయాలనేటువంటిది బాబా ఎప్పుడు ఆలోచించలేదు. పెట్టేటువంటి అన్నం క్వాలిటీగా ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలము మనం ఏదో అన్న సంతర్పణకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. ఈరోజు ఇళ్లల్లో కూడా చాలామంది చాలా ఇన్స్టెంట్ వాటికి అలవాటు పడిపోతున్నారు. దాదాపు 60% కుటుంబాలు కూరలు వండుకోవడం మానేశాయి, కర్రీ సెంటర్లే. కనీసం తృప్తిగా తినలేనటువంటి జీవితం దేనికోసం? బాబా ఎవరికైనా భోజనం పెట్టదలుచుకుంటే జిహ్వను తృప్తిపరిచేటువంటి విధంగా, ఎందుకంటే పకీర్లు ఇతరతరులు ఆ రోజు బీదా బిక్కి జనము అంత రుచికరమైనటువంటి ఆహారము పండుగకో పబ్బానికో తినేటువంటి వాళ్ళు. అటువంటి వారికి బాబా తరచూ వారి యొక్క జిహ్వకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి, వారు తృప్తిగా తినడానికి కావలసినటువంటి ఏర్పాట్లను ఎంత చక్కగా బాబా చేసేవారు. ఇక్కడ చూడండి, బాబా వంటల్లో ఉపయోగించేటువంటి ధాన్యాన్ని కూడా, ముఖ్యంగా గోధుమలు, అదేవిధంగా పప్పు, జొన్నలను వారు స్వయంగా విసిరేటువంటి వారు. వంట కోసం చేయాల్సినటువంటి ముఖ్యమైన పనంతా కూడా బాబా విశ్రాంతి లేకుండా స్వయంగా చేసేవారు. అంతెందుకు, వంట వండేటువంటి సమయంలో మంట సరిగ్గా లేకపోతే బాబాయే స్వయంగా వెళ్ళి ఆ కర్రలను పైకని ఆ పొయ్యిని ఊదేటువంటి వారు. అయితే కొంతమంది భక్తులు బాబా పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారు, మేము వచ్చి ఊదుతామంటే బాబా అనుమతి ఇస్తేనే వారు ఊదేటువంటి వారు. లేకపోతే బాబా అనుమతి లేకుండా ఎవరైనా వంటల్లో జోక్యం చేసుకుంటే మాత్రము బాబా ఊరుకునేటువంటి వారు కాదు. బాబా పప్పును నానబోసి స్వయంగా వారు బండపై నూరేటువంటి వారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అన్నీ కూడా వంటకాలను వారే స్వయంగా తరుక్కొని ఆ వంటలను గుమగుమలాడించేటువంటి వారు. పిండిని తడిపి దానిని 3 పొడవు ముద్దగా చేసి వానిని వెడల్పుగా ఒత్తి చపాతీలను బాబా చేసేటువంటి వారు. 3 పొడుగు ఆ ముద్ద చేసేవాడట, వాటిని మెత్తగా ఒత్తి చపాతీలుగా చేసేటువంటి వాడట. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగ కలిపి అంబలిని కూడా వారు తయారు చేసేటువంటి వారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో అన్ని వంటకాలతో పాటు దానిని కూడా వడ్డించేటువంటి వారు. వంటకాలన్నీ పూర్తయిన తర్వాత మౌలితో విధిపూర్వకంగా ఫాతిహా చదివించి భగవంతునికి నివేదన చేసేటువంటి వారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి, ఆ తర్వాత తాత్యాకు ఇచ్చేటువంటి వారు. మిగతా నైవేద్యాన్ని బాబా స్వయంగా తమ స్వహస్తాలతో వడ్డించేటువంటి వారు. పేదవారు, దుర్బరులు సంతోషంగా తృప్తిగా భోజనం చేసేటువంటి వారు. ఆ భోజనం కోసం వచ్చినటువంటి వారు సంతోషంగా తృప్తిగా తినేటువంటి వారు. అప్పుడు బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమగా బలవంతంగా వడ్డించేటువంటి వారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంతో భాగ్యవంతులు, ఎంతో ధన్యులు. బాబా మాంసంతో వండినటువంటి ప్రసాదాన్ని అందరికీ బలవంతంగా ఇచ్చేటువంటి వారు కాదు. ఇక్కడ బాబా ధర్మాన్ని, ఆచారాలను పాటించేటువంటి వారు. వారి వారి ఆచారాలను, అదేవిధంగా వారి యొక్క అలవాట్లను బాబా గౌరవించేవారు. ఈ వంట చేసేటువంటి సమయంలో అప్పుడప్పుడు బాబా ఒక అద్భుతమైనటువంటి వినోదాన్ని చేసేవారు. ఒకసారి దాదా కేల్కర్ను పిలిపిస్తాడు. పిలిపించి, దాదా నువ్వు ఈ సంచి పట్టుకొని పోయి కొరాలకు పోయి మాంసం తీసుకురాపు అని అంటాడు. ఈ దాదా కేల్కరు సనాతన బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వాడు, మడి ఆచారం కలిగినటువంటి వాడు. కానీ బాబా చెప్పాడు, బాబా ఆజ్ఞను ఎలా కాదాలని చెప్పి సరే ఇంటికి వెళ్ళి చొక్కా పంచా వేసుకొని కొలార వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సిద్ధమవుతున్నప్పుడు బాబా పిలుస్తాడు. సరే సరే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాండు అనేటువంటి నౌకరును పంపిస్తాడు. ఆ పాండు అనేటువంటి నౌకరు కూడా వెళ్ళేటప్పుడు బాబా అంటాడు, సరే ఈరోజు వద్దులే మాంసం వచ్చేసే అని చెప్పి అతన్ని తిరిగి రప్పిస్తాడు. ఎందుకు బాబా దాదా కేల్కర్ చేత మాంసాన్ని తెప్పించాలనుకున్నాడు? దాదా కేల్కరు ఎప్పుడూ కూడా మాంసం కొట్టు వైపు కూడా చూడనటువంటి వాడు, శుద్ధ శాకాహారి. అదేవిధంగా ఆచారాన్ని పాటించేటువంటి వాడు, మడి ఆచారంలో ఎప్పుడూ ఉండేటువంటి వాడు.
మరి అటువంటి దాదా కేల్కరు బాబా యొక్క ఆజ్ఞను పాటించడానికి మాంసం తేవడానికి కూడా ఆ రోజు సిద్ధమవుతాడు. దానికి కారణం ఏమిటంటే గురు సేవ అంటే కేవలము ఏదో అలకడం, ఊడవడం, శుభ్రపరచడం ఇది మాత్రమే కాదు. గురు సేవ అనేటువంటిది గురు ఆజ్ఞను పరిపాలిస్తేనే అసలైనటువంటి గురుసేవ. కాబట్టి దాదా కేల్కర్ ఇంటికి పోయి అనుకుంటాడు, అది ఏదేమైనా కానీ, మాంసం కానీ లేకపోతే కూరగాయలు కానీ, గురువు ఏదైతే ఆదేశిస్తాడో ఆ ఆజ్ఞను మీరకుండా మనం దాన్ని పరిపాలన చేయాలి. అప్పుడే గురు పాదాల యందు స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలు కలుగుతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు వగేరా గురువుకు అర్పించడం గురు దక్షిణ కాదు. గురువు యొక్క ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులను చేయడమే అసలైనటువంటి దక్షిణ. కాయ, వాచ, మనస అన్నింటినీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందిన వారే నిజమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నటువంటి వారు. గురువు ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు మాత్రమే ధన్యులు. ఆ తర్వాత బాబా ఆ రోజు మాంసాహారాన్ని వదిలేసి కావలసినటువంటి కమ్మనైనటువంటి శాకాహారాన్ని బాబా తయారు చేస్తారు. బాబా భక్తులకు ఆహారాన్ని వండి పెట్టడం అనేటువంటి దాన్ని ఎంతో పరమానందంతో చేసేటువంటి వారట. వారికి చాలా ఇష్టమట. ఎందుకంటే వారి వండినటువంటి ఆహారాన్ని అందరూ భుజిస్తుంటే వారి కళ్ళల్లో ఆనందం కనిపించేదట, గొప్ప ఆత్మతృప్తి వారి మోములో కనిపించేదట. అందుకనే తరచూ బాబా కావలసినటువంటి ఆహారాన్ని వండి బీదా బిక్కి దీనజనానికి దాన్ని సమర్పించేటువంటి వారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయంగా ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసి రొట్టె ముక్కను అడుక్కొని తెచ్చుకునేటువంటి వారు. కానీ అన్నదానం చేయడానికి స్వయంగా వారు శ్రమపడితేనే వారికి తృప్తి. అందువలన వారు ఎవరిపైనా కూడా ఆధారపడేటువంటి వారు కాదు. 100 మందికి సరిపడా పిండి, బియ్యం, పప్పు వగైరా వస్తువులను చక్కగా చూచి బాబా డబ్బు చెల్లించి స్వయంగా తెచ్చేవారు. వారి చేత ఒక చాటను ధరించి వర్తకుల అంగళ్ళ ముందుకు వెళ్ళేటువంటి వారు. వ్యవహారంలో ఎంత దక్షతతో ఉండాలనేటువంటిది ఇక్కడ బాబా మనకు నేర్పిస్తారు. చక్కగా అన్నింటినీ బేరమాడి కొసరి అన్నింటినీ తీసుకొచ్చేటువంటి వారు. ఏదో పేరుకు వ్యాపారులతో బేరమాడేటువంటి వారు కానీ వారు 2 అనాలు చెప్తే అనా అని చెప్పి బాబా అనేవారు. వాళ్ళు సరే బాబా మీకేముందిలే అని చెప్పి అనాకే ఇస్తున్నామని చెప్పి ఇచ్చేవారు. కానీ బాబా చివరికి మాత్రము వర్తకులు చెప్పినటువంటి రేటునే కట్టించి ఆ తన జేబులో ఉన్నటువంటి డబ్బును వారికి ఇచ్చేటువంటి వారు. కేవలం లోక వ్యవహారం కోసమే బేరం చేసేవారు. కానీ బాబాకు దాని అసలైనటువంటి ధర ఏమిటనేటువంటి తెలుసు కాబట్టి సేట్లు చెప్పినటువంటి దాన్నే చివరకు చెల్లించేటువంటి వారు. సేటు ఈ బియ్యం 6 అనాలంటే 5 అనాలు వేసుకో సేటు అని అంటే సరే బాబా తీసుకో అనేటువంటి వారు. కానీ అలా తీసుకున్నటువంటి వస్తువులన్నింటికి కూడా సేట్లు ఏదైతే లెక్క చెప్పారో ఆ లెక్కకు సమానమైనటువంటి డబ్బును మాత్రమే ఇచ్చేటువంటి వారు. ఎందుకంటే వారు పరమాత్మ కదా, వారి ముందు ఎవరూ కూడా ఏది దాచలేరు కదా. ఆ సేట్లు కూడా ఆ రోజు అదృష్టవంతులు. బాబా వారి అంగళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు ఏ సేటైనా సరే ఎలా అబద్ధం ఆడతాడు. ఆది భిక్షువే వారి గడప ముందుకు వచ్చినప్పుడు వారు ఏ విధంగా అబద్ధాలను ఆడగలుగుతారు, లేని ధరలను చెప్పగలుగుతారు. వారు బాబాకు వాస్తవమైనటువంటి ధరలు చెప్పేవారు కానీ చుట్టుపక్కల వాళ్ళు చూడడానికి అదొక వినోదంగా ఉండడానికి బాబా రేట్లను తగ్గించి అడిగేటువంటి వారు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. బాబా తను చేసేటువంటి ఆ వంట కార్యక్రమాల్లో ఎవ్వరి సహాయాన్ని కోరేటువంటి వారు కాదు, ఎవ్వరిపైన ఆధారపడేటువంటి వారు కాదు. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సినటువంటిది, ఏదైనా మనము ఒక పని చేస్తుంటే పరాన్న జీవులుగా ఇతరులపైన ఆధారపడతాం. ఏదో కార్యక్రమం, పెద్ద కార్యక్రమం చేస్తుంటే ఎవరో రావాలి, ఏదో సహాయం చేయాలి, వాళ్ళందరూ కూడా నాకు సహాయకులుగా ఉండాలని చెప్పి చాలామంది మనం భావిస్తాం. నీకు సంకల్పం కలిగినటువంటి బాధ్యతను నువ్వే నిర్వర్తించాలి. నువ్వు ఎవరిపైన ఆధారపడకూడదనేటువంటి గొప్ప ధర్మాన్ని బాబా వారి యొక్క వంట ద్వారా తెలియజేశారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. దుని పక్కన దుని కర్రలు ఉంచడానికి కావలసినటువంటి ఒక గదిని నిర్మిస్తారు. అప్పుడు బాబా తన వద్ద ఉన్నటువంటి మహద్ అనేటువంటి ఒక నౌకరి బాగా మట్టిని కల్పిస్తే వారే స్వయంగా ఆ గది గోడను నిర్మిస్తారు. వారు మేస్త్రి వలె తాపీతోటి చక్కగా గోడను చదును చేసేటువంటి వారట. బాబా ఏదైనా పని చేయదలుచుకుంటే ఎవ్వరిపైన ఆధారపడేటువంటి వారు కాదు. వంట విషయంలోనే కాదు, ఆ మసీదులో కర్రల గది కోసం కూడా కట్టినటువంటి ఆ గోడను కూడా బాబాయే స్వయంగా నిర్మించారు.
వంట వండేటువంటి సమయంలో ఆ పాత్రలో ఉన్నటువంటి దాన్ని కలపడానికి కానీ ఏదైనా వస్తువులు శుభ్రపరచడానికి కానీ ఇతరుల సహాయాన్ని బాబా అర్థించేటువంటి వారు కాదు. కొన్ని సందర్భాల్లో గంటె దొరకకపోతే తమ స్వహస్తాలతో చేతితో వాటిని కలిపేటువంటి వారు. అగ్నికి తెలుసు బాబా యొక్క చేతి మహత్తు, ఇది సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క హస్తం. కాబట్టి ఈ హస్తానికి తన వేడి తగలకుండా ఆ వేడినంతా కూడా అగ్నిదేవుడు వెనక్కి లాక్కుంటాడట. కాబట్టి బాబా చెయ్యి మోచేయి వరకు పెట్టి కలిపినా సరే అండాలో ఎప్పుడూ కూడా చెయ్యికి ఇంత గాయం కూడా కాలేదు. ఇక్కడ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి సంఘటనలు మనకు గుర్తొస్తాయి. కొలిమిలో పడ్డటువంటి బిడ్డను కాపాడడానికి దినిలో చేయబెడితేనేమో చేయి కాలింది, సలసలా మసిలేటువంటి అండాలో చేయబెడితే మాత్రం మసలేదు. ఎందుకనంటే అక్కడ బాగోజీ షిండేకు ఒక స్థానాన్ని కల్పించాలి మసీదులో బాబా. అందుకనే తన మహాసమాధి వరకు కూడా బాగోజీ షిండే ఆ కాలినటువంటి చేతికి ప్రతిరోజు వెన్నను ఉదయాన్నే మర్దన చేసేటువంటి వారు, కట్టు విప్పి కట్టు కట్టేటువంటి వారు. బాబా యొక్క చర్య వెనుక, ప్రతి చర్య వెనుక కూడా ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అది ఆ అంతరార్థం కూడా భక్తుల శ్రేయస్సు కోసమే అయి ఉంటుంది. ఇక్కడ బాబా కుతకుతా ఉడుకుతున్నటువంటి ఆ అండాలో చేయబెట్టినా సరే బాబా హస్తానికి ఏమీ కాదు. ఎందుకంటే అది ఆ మహత్తు, ఆ హస్తం యొక్క మహత్తు ఆ అగ్నిదేవుడికి తెలుసు. కాబట్టి అగ్నిదేవుడు తన యొక్క తాపాన్ని ఆ పరబ్రహ్మ చేతికి తాకకుండా అణిచివేస్తారు. బాబా తను వండినటువంటి అన్నాన్ని అందరికీ పెట్టేటువంటి వారు. ఇక్కడ డౌట్ రావచ్చు, బాబా యవనులు కదా, బాబా ముస్లిం వేషంలో ఉన్నారు కదా, మరి అందరూ కూడా సనాతన సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కదా, అందరూ దాన్ని తినేవారా అంటే బాబా ఎవరిని కూడా బలవంత పెట్టేటువంటి వారు కాదు. ఎవరైతే ఆ ఆహారాన్ని తినడానికి ఇష్టపడేటువంటి వారో వారికి మాత్రమే ఆహారాన్ని వడ్డించేటువంటి వారు. బాబా ఎవరిని కూడా ఎప్పుడూ తప్పుదారిలోకి రమ్మని చెప్పి అనలేదు. ఎందుకంటే చాలామందికి ఆ రోజు అనుమానం ఉండేది, బాబా హిందువా ముస్లిమా, ఏ జాతికి సంబంధించినటువంటి వాడు. బాబా ఏ జాతికి సంబంధించినటువంటి వారైనా సరే వారిలో ఒక మానవీయమైనటువంటి కోణం ఉండేది. అంతేకాదు వారి యొక్క జీవన విధానాన్ని పరిశీలిస్తే వారు నిత్యము అగ్నిహోత్రధారణ చేసేటువంటి వారు, దునిని నిత్యము వెలిగించేటువంటి వారు, మసీదులో దీపాలు వెలిగించేటువంటి వారు. అదేవిధంగా వారు ఒకవేళ ముస్లిమే అనుకో, వారి చెవులు ఎందుకు కుట్టి ఉండేటివి? చెవులు మరి కుట్టి ఉన్నాయి. బాబా ఏ మతము ఏ జాతి అనేటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా పరిపూర్ణంగా నిర్ధారణ చేసేటువంటి వారు కాదు. ఎందుకంటే మరొక వైపు భోజన పదార్థాలు వండిన తర్వాత మౌలాను పిలిచి ఫాతిహా చదివించేటువంటి వారు, మేకను వధించాల్సి వస్తే ఖచ్చితంగా హలాల్ చేయించేటువంటి వారు, ప్రతి సాంప్రదాయాన్ని కూడా బాబా గౌరవించేటువంటి వారు. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా ఎవరినీ తప్పుదారిలో పెట్టలేదు. 1910 తర్వాత దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తనలు, చందోర్కర్ ఉపన్యాసాలతోటి ముంబై ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక విపరీతంగా పెరుగుతుంది. దాంతో అనేక మంది భక్తులు షిర్డీకి రావడం, బాబాకు ప్రత్యేకంగా నైవేద్యాలు, ప్రసాదాలు, క్షీరాన్నాలు, పరమాన్నాలు ఇవన్నీ కూడా ఎక్కువగా రావడం జరిగింది. దాంతో బాబా వంట చేయడం అనేటువంటి దాన్ని ఆపేశారు. కానీ అంతకంటే ముందు బాబా స్వయంగా వంట చేసి వడ్డించిన ఆహారాన్ని తిన్నటువంటి వాళ్ళు మాత్రము నిజంగా ధన్యులు. ఆ తర్వాత కూడా బాబా మసీదులో భక్తులందరితో పాటు కలిసి భుజించేటువంటి వారు. బాబా ఏ భక్తుడైనా సరే తన ఆచారాన్ని, తన వ్యవహారాలను విస్మరించారనుకోండి, బాబా గుర్తు చేసి మరీ వాటిని ఆచరింపజేసేవారు. నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారే కొన్ని సందర్భాల్లో చేసినటువంటి తప్పులను బాబా ఎత్తి చూపెట్టి సరైనటువంటి మార్గంలో పెట్టారు. ఒకసారి నానా చందోర్కరు వారి సడ్డకుడైనటువంటి బీనీవాలాతో షిర్డీ దర్శనం కోసం వస్తారు. వచ్చినప్పుడు ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళాలనేటువంటి దాంట్లో కోపర్గావ్లో ఆగకుండా, ఎందుకంటే కోపర్గావ్లో ఆగి దత్తమందిరాన్ని దర్శించుకొని ఆ తర్వాత అక్కడ స్నానం చేసి చందోర్కర్ బాబా దర్శనానికి వచ్చేటువంటి వారు. ఈసారి అలా కాకుండా అక్కడ దత్తదేవుడి దర్శనము బీనీవాలాకు లేకుండా తొందరపెట్టి షిర్డీకి తీసుకొస్తాడు. బాబా వద్ద కూర్చొని యోగక్షేమాలు అడుక్కున్న తర్వాత బాబాకు వెంటనే కోపం వస్తుంది. వచ్చి నానాతో ఇలా అంటారు, నానా నువ్వు ఇది ఎలా మర్చిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజుల నుంచి ఉండి నువ్వు నేర్చుకున్నటువంటిది ఇదేనా? నా సాంగత్యంలో ఉన్నదానికి ఫలితం చివరికి ఇదేనా అని చెప్పి అని అంటాడు. తర్వాత నానాసాహెబ్ చందోర్కర్కు ఏమీ అర్థం కాదు. అరే నేను ఏం తప్పు చేశానని చెప్పి అర్థం కాకపోతే మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాడు. బాబా నేను ఏ అపరాధం చేశానో నాకు మీరు వివరించండి అని అంటాడు. నువ్వు కోపర్గావ్లో దిగిన తర్వాత ఎక్కడా ఆగలేదు కదా, ఆగకుండానే బినీవాలాను తీసుకొస్తావా? బినీవాలా దత్త ప్రభువు యొక్క భక్తుడు.
అతనికి దత్తదర్శనం లేకుండానే ఇక్కడికి తీసుకొచ్చావు. మార్గమధ్యంలో ఆపి దొంగదారిన గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చావు. ముళ్ళు గుచ్చుకోలేదా? కనీసం ఆ దత్తదేవుడు కరుణామయుడు కాబట్టి, దయామయుడు కాబట్టి నీకు కేవలం ముళ్ళును మాత్రమే కుచ్చి శిక్షించాడు. తన భక్తుల్ని దత్తదేవుడికి దూరం చేస్తావా అనంటే నానాసాహెబ్ చందోర్కర్ సిగ్గుతో తల ఉంచుకుంటాడు. ఎందుకనంటే అతను ఒకసారి దత్తదేవుడి యొక్క పూజారికి మాటిస్తాడు, అక్కడ స్నానపు గట్టపు మెట్లు కట్టిస్తా అని చెప్పి. అవి చాలా రోజులుగా ఆ వాగ్దానాన్ని మర్చిపోతే ఈసారి వెళ్ళినప్పుడు బిన్నివాలా ముందు అతను అడుగుతాడేమో అనేటువంటి పరువు పోతుంది అనేటువంటి దాంతో ఆ దత్త మందిరాన్ని తప్పించి ముందుకు వచ్చి వేరే దగ్గర గోదావరిలో స్నానం చేసి వస్తారు. బాబా సర్వంతర్యామి. తన భక్తుడు ఎప్పుడైతే తన యొక్క ధర్మాన్ని, చిత్తశుద్ధిని కోల్పోతాడో అప్పుడు వాటిని గుర్తు చేసి మరీ ఆచరింపజేస్తాడు. బాబా వద్ద ఏది కూడా దాచలేము, వారి ముందు ఏ అసత్యాన్ని కూడా మనం పలకలేవు. గురువును వంచడం మహాపాపం, ఆ పాపానికి నిష్కృతే లేదు అని చెప్పి నాన్న చాలాసేపు ఈ విషయంలో బాధపడతాడు. ఇంతకుముందు బాబా గారి యొక్క వంట పాత్ర, బాబా ఏ విధంగా భోజనాలను వడ్డించేటువంటి వారి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మరొక ప్రస్తావన ఉంటుంది. బాబా వద్దకు భక్తులు ఎక్కువగా రావడంతో నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేవి. బాబా హారతి అయిపోయిన తర్వాత వారు మసీదు గోడకు నిల్చొని అందరికీ కూడా విభూదినిస్తూ అందరి నొసటన వారి యొక్క బొటన వేలుతో నొక్కి మరి బొట్టు పెట్టి అందరినీ త్వరగా ఇంటికి వెళ్ళండి, అన్నం తిని రండి, మీ బసలకు వెళ్ళండి, అక్కడ భోజనం చేసి రండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చాలా సాధారణంగా పంపించేటువంటి వారు. ఆ తర్వాత ఉన్నటువంటి భక్త శ్రేష్ఠులు మహల్సా, తాత్య, శ్యామ లాంటి వారు అక్కడ ఉండేటువంటి వారు. భక్తులందరూ వెళ్ళిపోగానే పరదా వేసేటువంటి వారు. వేయగానే ఆ పల్లాల శబ్దం వచ్చేటి అన్ని పల్లాలను ఒక దగ్గరికి తీసుకొచ్చేటువంటి వారు. తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి భోజన పదార్థాలను బాబా వారి స్వహస్తాలతో అందరి పల్లాల్లో వడ్డించేటువంటి వారు. మిగతా పదార్థాలను శ్యామ, మహల్సా అందరి పల్లాల్లో వడ్డించేటువంటి వారు. ఆ విధంగా అందరికీ అన్ని పదార్థాలను సమంగా పంచిన తర్వాత అప్పుడు భోజనాన్ని ఆరంభించేవారు. నిజంగా ఆ ప్రసాదాన్ని సేవించినటువంటి వారు అదృష్టవంతులు. ఎందుకంటే బాబా ఒక సందర్భంలోనేమో వారు స్వయంగా వారి చేతితో వండి భోజనం పెట్టారు. మరలా భోజన పల్లాలన్నీ కూడా మసీదుకు చేరిన తర్వాత ఆ భోజన పల్లాల్లో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని బాబా అందరి పల్లాల్లో వడ్డించేటువంటి వారు. బాబా హస్తస్పర్శ తగిలినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా నిజంగా అమృతం లాంటివి. భక్తులు కూడా ఎంతో తృప్తిగా భుజించేటువంటి వారు. ఆ భోజనం యొక్క వైభవం ఎలా ఉంటుందట అంటే, సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన భోజనం మాట ఇక చెప్పాలా? అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా త్రేయించేటువంటి వారు. ముద్దకు ఎంతో హాయి ఉండేది. తృప్తిగా, పుష్టిగా ఆకలి తీరడం, ప్రేమతో నిండిన ఆ మధురమైనటువంటి భోజనము పరమ పావనం. ముద్దకు సాయినామాన్ని స్మరిస్తూ ఆ దివ్యాన్నాన్ని భోజనం చేస్తుంటే మరలా వడ్డించిన పాత్రలు, పల్లాలు ఖాళీ అయ్యేటివి కాదు. ఎవరికి ఏ పక్వాన్నం యందు ఆసక్తి ఉందో, ఏ పదార్థం యందు ఆసక్తి ఉందో ఆయా వంటలను ప్రేమగా వడ్డించేటువంటి వారు. మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతితో బాబా ఇచ్చేవారు. ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబ్ నిమోన్కర్కు లేదా మాధవరావు దేశపాండేకు కానీ ప్రతిరోజు ఆజ్ఞ ఇచ్చేటువంటి వారు. నిత్య నియమంగా నైవేద్యాలను వడ్డించడం వారి పని. వారు ఆ పని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు. మల్లె మొగ్గల్లాంటి మంచి సన్నటి బియ్యపు అన్నం పైన పసుపు పచ్చని కందిపప్పు, ఆ పైన గరిటెతో అందరికీ గుమగుమలాడేటువంటి నెయ్యిని వడ్డించేవారు. వడ్డిస్తుంటే ఆ సువాసనలు గుబాలించేవి. అలా ఆనందంగా పచ్చళ్ళతో సహా వడ్డిస్తుంటే ఆ పదార్థాల్లో రుచికరమైంది, రుచి లేనటువంటి భేదభావము ఉండేటువంటిది కాదు. అన్నింటినీ కూడా యథేచ్ఛగా భోజనం చేసేవారు. ఆత్మానందం అనేటువంటి సేమియా, భక్తి ప్రేమలనేటువంటి వడియాలు వగైరాలను సేవించడానికి అదృష్టం ఉండాలి. శాంతి, సుఖం అనుభవించాలనుకునేటువంటి వారు ఎవరు ఎందుకు ఈ భోజనానికి రాకుండా ఉంటారు? ఈ విధంగా ఒకసారి నానా రకాలైనటువంటి వంటలన్నీ కూడా పళ్ళెం నిండా వడ్డిస్తారు. హేమాడ్ పంతు ఆ పంక్తిలో ఉంటాడు, ఉండి భోజనం చేస్తూ ఉంటాడు. అన్నీ భుజించిన తర్వాత కంఠం వరకు కూడా ఆహార పదార్థాలు వచ్చేస్తాయి. ఇక ఒక్క ముద్ద కూడా లోపలికి పోదు. కానీ సాయి మహారాజు హేమాడ్ పంతు మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఒక గిన్నెడు మజ్జిగిస్తాడు. దీన్ని సేవించి అంటాడు. హేమాడ్ పంతు
ఎలా ఇది కడుపులోకి పోతుంది, అసలు కంఠం వరకు ఉంది బాబా వడ్డించినటువంటి పదార్థాలని చెప్పి సరే తాగే ప్రయత్నం చేస్తాడు. అయినా సరే అనుమానం వచ్చి ఆ గిన్నె వైపు చూస్తుంటే అప్పుడు బాబా అంటాడు, అంతా తాగేసాయి, ఇటువంటి అవకాశం మరలా రాదంటాడు. వెంటనే హేమాడ్ పంత్ గటగట ఆ మజ్జిగను తాగేస్తాడు. బాబా అన్నట్టుగానే ఆ మజ్జిగ తాగినటువంటి 2 మాసాలు గడిచేసరికి బాబా మహాసమాధి తీసుకుంటారు, వారి శరీరాన్ని వదిలేస్తారు. ఈ 38వ అధ్యాయం మన కడుపులను నింపేసింది. బాబా స్వయంగా వడ్డించినటువంటి పదార్థాలన్నీ కూడా తిన్నామనేటువంటి భావన నాకు కలిగింది. ఆ రోజు బాబా స్వయంగా చేసినటువంటి వంట తిన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో, బాబా స్వహస్తాలతో వడ్డిస్తే తిన్నటువంటి వారు ఎంత భాగ్యశాలిలో, మనం కూడా అంతే సమానమైనటువంటి అదృష్టాన్ని మనం కలిగి ఉన్నాం. 38వ అధ్యాయం చదివినప్పుడల్లా కూడా బాబా వడ్డించినటువంటి పదార్థాలను భోజనం చేసినటువంటి తృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ అధ్యాయం మహాద్భుతమైనటువంటిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి దాన్ని అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించారు. అంతేకాదు పరబ్రహ్మయే స్వయంగా ఆహారాన్ని వడ్డించినటువంటి పరమానందమైనటువంటి కథ ఇందులో ఉంటుంది. ఈ కథ విన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు. ఓం శ్రీ సాయిరామ్. అదృష్టవంతులకది సొంతం షిరిడీకి విజయదశమి అర్పణం. ఓం శ్రీ సాయిరామ్. మనలో ఒకరు ఎప్పుడూ కూడా మనతో నిత్య చైతన్యంగా సజీవులుగా మనతో పాటే ఉండేటువంటి శ్రీ సాయి భగవానుడి యొక్క పుణ్యతిథి అక్టోబర్ 24 మంగళవారం బాబాగారి యొక్క 105వ మహాసమాధి ఆరాధనా ఉత్సవం. బాబాగారి మహాసమాధి సందర్భంగా మనం ప్రతి ఏటా కూడా షిరిడీకి అర్పణం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఈ ఏడాది కూడా ఈ రోజు నుండి షిరిడీకి అర్పణం కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. బాబా మనలో ఒకరు, వారు మన కుటుంబ సభ్యుల్లో మనతో పాటు కలిసి ఉంటున్నారని భావించేటువంటి ప్రతి భక్తుడు కూడా షిరిడీకి అర్పణంలో పాల్గొనండి. ఎందుకంటే బాబాగారి యొక్క పుణ్యతిథి సందర్భంగా చేస్తున్నటువంటి ఒక మహాకార్యం. అన్నప్రసాదాలయానికి బియ్యం అర్పణంతో పాటు ఆ రోజు బాబాగారి పుణ్యతిథి సందర్భంగా షిరిడీ పరిసర ప్రాంతాల్లో మహా అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనము మహాలయ పక్షాల్లో ఉన్నాం. మహాలయ పక్షాల్లో మన పూర్వీకులకు గతించినటువంటి వారి పేరు మీద చేసేటువంటి దానం సేవ మనకింతగానో కలిసి వస్తుంది. కాబట్టి ఈ అర్పణం ఈ రోజు నుండి ప్రారంభమైంది కదా. ఆగస్టు 13వ తేదీలోపు మీ పేరు మీద, మీ గతించినటువంటి వారి పేరు మీద కూడా ఈ అర్పణాన్ని సమర్పించండి. ఈ అర్పణంలో పాల్గొన్నటువంటి భక్తుల పేరు మీద నవరాత్రుల్లో 2 రోజులు, దాంతోపాటు బాబా మహాసమాధి పర్వదినమైనటువంటి విజయదశమి రోజు షిరిడీలో పూజ మరియు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అర్పణం యొక్క మహిమ చాలామందికి తెలుసు. అర్పణంలో మీరు ఏది కోరుకుంటే, ముఖ్యంగా ఆరోగ్యం, వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఎవరేది కోరుకుంటే అది బాబా విజయదశమి అర్పణంలో అనుగ్రహిస్తారు. సాయి టీవీ మొదటి నుండి కూడా ఫాలో అయ్యేటువంటి వాళ్లకు ఇది అవగతమే. మనం మొదట షిరిడీకి బియ్యం అర్పణం చేశాం. ఆ రోజు మనకు వెసులుబాటు ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో సెంటర్స్ పెట్టి చేశాం. కానీ ఈరోజు మనకు అటువంటి వెసులుబాటు లేదు. మ్యాన్ పవరు, ఇతరత్ర ఇబ్బందుల మూలంగా కేవలం దాన్ని వరాల సాయి మందిరంలోనే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక అర్పణాన్ని మీ పేరు మీద, మీ శ్రేయస్సు కోసం చేసుకోండి. మరొక అర్పణము ఈ మహాలయ పక్షాల్లో మీ యొక్క పితృదేవతల పైన వారి పేరు మీద చేయండి. ఎందుకంటే ఆ పితృదేవతల్లో మనకు బాబా కూడా ఉన్నారు. బాబా కూడా మనకు పితృ సమానులు. వారి పుణ్యతిథి సందర్భంగా దానికి ముందు వచ్చేటువంటి మహాలయ అమావాస్య, మహాలయ పక్షాల్లో ఈ అర్పణం చేస్తే మీకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. పితృదేవతలు సంతృప్తి చెందితే మనం ఆనందంగా ఉంటాం. వారి యొక్క దీవెనల కోసము ఈ పితృపక్షాల్లో, మహాలయ పక్షాల్లో చేసేటువంటి పుణ్యకార్యాలు మనకు, మన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మన కుటుంబంలో బాబాతో సహా
మిగతా వారందరి పేరు మీద, గతించినటువంటి వారి పేరు మీద ఒక అర్పణం చేయండి. అదేవిధంగా మీ పేరు మీద కూడా అర్పణం చేసుకోండి. ఈ నెల 13వ తేదీ వరకు ఎవరైతే ఈ అర్పణం కార్యక్రమంలో పాల్గొంటారో వారి గోత్రనామాలతోటి నవరాత్రులు మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు 15, 16, 17 3 రోజులు నవరాత్రుల్లో పూజ జరగడం, దాంతోపాటు షిరిడీలో మన గోత్రనామాలతో విజయదశమి రోజు పూజ జరగడం అనేటువంటిది మహావిశేషమైనటువంటిది. అంతేకాదు ఆ రోజు అన్న సంతర్పణ. నవరాత్రుల్లో 3 రోజులు పూజ, విజయదశమి రోజు పూజ, అన్న సంతర్పణ. దీనికి నిజంగా ఈ 1515 అనేటువంటిది చాలా నామమాత్రమైనటువంటి దక్షిణ. ఈ మహాలయ పక్షాల్లోనే ఎక్కువ మంది అర్పణంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దసరా 23వ తేదీ కదా, 22వ తేదీ వరకు పాల్గొంటే సరిపోతుంది, ఇంకా సమయం ఉంది కదా అని అనుకోకండి. వీలైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా 13వ తేదీలోపే పాల్గొంటే మనకు పితృదేవతలకు మనం గొప్ప సంస్కారాన్ని, గౌరవాన్ని ఇచ్చినట్టు. అంతేకాదు మన నవరాత్రుల్లో తొలి 3 రోజులు మన పేరు మీద పూజ జరుగుతుంది. ఇవన్నీ కూడా బాబా మనకి ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహంగా భావించి మీరందరూ కూడా ఈ షిరిడి అర్పణం కార్యక్రమంలో పాల్గొనండి. ఓం శ్రీ సాయిరామ్. అదృష్టవంతులకది సొంతం సొంతం షిరిడీకి విజయదశమి అర్పణం.